శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. ఈరోజు వేమన పద్యము కాకిగూటిలోన కోకిలమన్నట్లు భ్రమర మగుసు పురుగు బ్రతికినట్లు గురుని గొల్సు వెనుక గురువు తానౌనయా విశ్వదాభిరామ వినురవేమా. ముఖ్యంగా భ్రమరకీటక న్యాయం అనేది ఈ పద్యంలో మనకు గుర్తు చేస్తున్నారు వేమన గారు. మామూలుగా భావము ఏమిటి అంటే, ఈ యొక్క కోవిలలు సొంతంగా గుడ్లు పెడతాయి కానీ అవి పొదిగే శక్తి దాంట్లో లేదు. గుడ్డు పెట్టినాక పిల్ల కావాలి కదా, కాబట్టి ఏం చేస్తాయి, వాటి గుణము కాకి గుట్లో పోయి గుడ్డు పెడతాయి. ఆ కాకి తన గుడ్లేని తన గుడ్లతో పాటు ఈ కోయిల గుడ్లు కూడా పొదుగుతుంది. పిల్ల అయిన తర్వాత రెండు నందలంగానే ఉంటాయి, కనుక్కోలేదు. ఎప్పుడు కూతకొస్తుందో కాకి కూత కఠోరంగా ఉంటుంది, కోయిల స్వరము మధురంగా ఉంటుంది. ఆ శబ్దాన్ని పట్టి అది పొడుస్తుంది, పొడిచినప్పుడు అది ఎగిరిపోతుంది కోయిల. కానీ సహజ గుణం, కాకి గుడ్డు పెడితే అది కాకి పొదుగుతుంది. అట్లా భ్రమర మగసు పురుగు బతికినట్లు, పురుగు తన తల్లి చేత భ్రమరం కాలేదు. భ్రమరం కావాలంటే ఈ పురుగును తీసే భ్రమరమే పురుగును భ్రమరంగా మారుస్తుంది. అట్లని గురుని గొలుసు వెనుక గురువు తానవురా, గురువు దగ్గరికి వచ్చినటువంటి శిష్యుని, శరణాగతి పొందినటువంటి శిష్యుని గురువుగా మార్చే శక్తి గురువుకు ఉంటుంది. ఆ శిష్యుని తల్లిదండ్రులకు ఉండదు. అంటే గుడార్థం ఏమిటి, పరవాసము చేయాలి. గురు పరవాసము చేసినప్పుడు పరనివాసం, ఆయన గురువుగా శిష్యుని మారుస్తాడు. ఏ విధంగా పరవాసమైనటువంటి యొక్క పురుగును భ్రమరంగా మారుస్తుందో, పరవాసమైనటువంటి యొక్క కోయిల గుడ్డును కోయిలుగా కాకి మారుస్తుందో, ఆ విధంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అని మనకు శృతులు ఉన్నాయి. తండ్రిని చూపింది తల్లి అని, గురువును చూపినటువంటి వాడు తండ్రి అని, దేవుని చూపినటువంటి వాడు గురువు అని. తండ్రి తన కడుపున పుట్టిన కొడుకులకు దైవాన్ని చూపలేడు, పరవాసం కావాలి. గురు పరవాసం అయినప్పుడు గురువు చూపుతాడు దేవుని. దేవుని చూపినటువంటి వాడే గురువు, గురువుని చూపినటువంటి వాడే తండ్రి, తండ్రిని చూపినటువంటిదే తల్లి అని మనకు శృతి ఉంది. అదే ఇక్కడ కాకి అనే పరవాసం గూడు, కోయిల తీసి ఆడ గుడ్డు పెడితే పరవాసమైనప్పుడు ఆ కాకి ఆ గుడ్డును కోయిలుగా మారుస్తుంది. ఇక్కడ భ్రమరం కూడా అంతే. భ్రమరము ఆ పురుగును భ్రమరంగా మారుస్తుంది. పురుగు తల్లి పురుగును భ్రమరంగా మార్చలేదు. ఈ పచ్చ పురుగులు ఆకుల మీద ఉన్నప్పుడు కొన్ని వందలు ఉంటాయి. ఈ పచ్చ పురుగులు ఆకులు తిని జీవిస్తూ ఉంటాయి.
అక్కడికి పోతే అది ఇంక భ్రమర కీటక న్యాయంలో వస్తుంది ఇదంతా. తన నాదాన్ని వినిపించినప్పుడు వందల కొద్ది పురుగులున్నా ఏ ఒకటో రెండో ఈ యొక్క భ్రమరం యొక్క శబ్దాన్ని స్వీకరించి పటుత్వం తప్పతాయి, కింద పడిపోతాయి. ఏ పురుగు అయితే కింద పడిందో ఆ పురుగునే తీసుకొని వస్తుంది భ్రమరం. తన శబ్దం స్వీకరించిన పురుగును మాత్రమే తీసుకొని వచ్చి దాని రక్షణ కవచముగా మట్టిని ఏర్పరిచి 21 రోజు దాని చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. తన నాదాన్ని నడిపిస్తే ఈ నాదమును విని 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 ఆ పచ్చపురుగు అది భ్రమరంగా మారుతుంది. భ్రమరనాదం లోపల నుండి వినిపించినప్పుడు ఆ పైన బెరడు బొక్క తీసేసినప్పుడు అది గడ్డకొస్తే భ్రమరంగా జీవిస్తుంది. పురుగుగా ఉన్నప్పుడు ఆహారము ఆకులనే తిరిగి పురుగులు బతుకుతాయి. భ్రమరమైనప్పుడు ఆహారము కేవలము పుష్పములోని మకరందము మాత్రమే. అప్పుడు విహంగ మార్గం చేయలేదు. పురుగుగా ఉన్నప్పుడు భ్రమరమైనప్పుడు విహంగ మార్గము చేయగలదు. ఆ విధముగానే తల్లిదండ్రులకు పుట్టినటువంటి పుత్రుడు జననమన భ్రాంతికి లోనై పుట్టి సస్తా ఉంటాడు. పరవాసమైన గురు నివాసమును పోయి గురువాక్యమును స్వీకరించి తనమనధనములు సమర్పించి చతుర్విధ శుశ్రూషలు చేసి అటువంటి శరణాగతుడైన శిష్యుని గురుమూర్తి మరణ జన్మల భ్రాంతిని తీర్చి అమృత తుల్యమైనటువంటి మృతము లేనిది పరిపూర్ణ స్థితికి చేర్చాడు. గురుస్వరూపానికి చేస్తాడు. పురుగును భ్రమరం చేసినట్లుగా శిష్యుని గురువుగా మార్చే శక్తి గురువుకుంటుంది. ఇప్పుడు పరవాసం చేసేటువంటి ఈ యొక్క కోకిలగుడ్డు కానీ పురుగు కానీ ఎట్లా పరిణామం చెందినాయో ఆ విధంగా ఇక్కడ శిష్యుడు గురువుకు శరణ పొందినప్పుడు గురువుగా మారే అవకాశం ఉంది అని వేమన గారు స్పష్టంగా తెలియజేశారు.